బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఏపీలో ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి సంబంధించి గవర్నర్ అబ్దుల్ నజీర్. అయితే ఈ నెల 18 నుంచి శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి వైఎస్ జగన్ హాజరుపై ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. సభకు జగన్ వస్తాడని చెప్తున్నారు వైసీపీ వర్గాలు. చూడాలి మరి ఆయన వస్తారా లేకపోతే మునుపటిలాగానే చేస్తారా. సభలో దమ్ముంటే మైక్ ఇవ్వాలంటూ కూడా వైసీపీ డిమాండ్ చేస్తుంది. మరోపక్క ముందు సభకు రండి అంటూ చెప్తూ ఉన్నారు. మరోపక్క టీడీపీ నేతలు సభలో ప్రధాన అంశంగా మారనున్నది యూరియా సమస్య. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. రైట్, ప్రస్తుతం కిరణ్ అందుబాటులో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కిరణ్. మోనిషా, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయి. అయితే గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. శాసన మండలి, శాసనసభ రెండు సమావేశాలు ఈ నెల 18 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే ఈ శాసనసభ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా కారా అనే ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే వైసీపీలో కొంతమంది ఏదైతే 6 నుంచి 7 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని మనకు సమాచారం ఉంది. అయితే కొంతమంది సమావేశానికి హాజరై కొంతమంది కాకపోతే ప్రజల్లో వేరే భావం, వేరే సందేశాలు వెళ్తాయనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో పలు రకాల సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ పోరాటం చేయాలనే నిశ్చయంతో ఉన్నది కాబట్టి రాష్ట్రంలో ప్రధానంగా ఇప్పుడు యూరియా కొరత ఉంది. ఈ యూరియా కొరతపై అటు వైసీపీ పలు చోట్ల ఆందోళన నిర్వహిస్తుంది. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు వర్షాలు పడినా కూడా పంటలకు కావాల్సిన యూరియా దొరకడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోనిషా, అంటే ఇప్పుడు అసెంబ్లీలో జగన్ రావడంపై కూడా ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. హాజరవుతారా, హాజరు కారా? ఒకవేళ మేము హాజరవుతాము, మాకు మైక్ ఇవ్వండి, మాకు మాట్లాడేది ఇవ్వండి అని చెప్పి ఇటు పక్కన వీళ్ళు అంటున్నారు. ముందు మీరు అసెంబ్లీకి రండి అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. మౌన్షా, ఇక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత 14 నెలల కాలంలో అసెంబ్లీ సమావేశాలు దాదాపు 3 సార్లు జరిగాయి. ప్రతి 60 రోజులకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. అయితే ఈ సమావేశాలకు ఆయన కేవలం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి హాజరయ్యారు. తర్వాత జరిగిన ఏ అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. అయితే ఇప్పటికే దాదాపు అటు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి హాజరవుతానని ఒక పక్క జగన్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. అయితే చట్ట ప్రకారం 10% ఎమ్మెల్యేలు లేకపోవడంతో మేము ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సాధ్యం కాదంటూ అసెంబ్లీ స్పీకర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రజల్లో నుంచి వస్తున్న విమర్శలను కానీ, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల్లో వస్తున్న అనుమానాలు కానీ, ఉన్న ఎమ్మెల్యేలతోనే అసెంబ్లీకి హాజరవ్వాలి, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. ఒకవేళ అధికార పార్టీ ఖచ్చితంగా విమర్శలు చేస్తుంది, కొంత అవమానాలకు కూడా గురయ్యే అవకాశాలు ఉన్నా కూడా ప్రజల కోసం అవమానాలు తప్పదు, మనం హాజరు కావాలంటూ వైసీపీకి సంబంధించిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తం అవుతుంది. మొదటిసారి ఎమ్మెల్యేలు దాదాపు 8 మంది ఉన్నారు. ఈ 8 మంది కూడా ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. కేవలం మొదటి అసెంబ్లీ జరిగిన రోజు ప్రమాణ స్వీకారానికి మాత్రమే హాజరయ్యారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడలేదు, మా ప్రాంతంలో ఉండే సమస్యలు కానీ, మా నియోజకవర్గ సమస్యలు కానీ అసెంబ్లీలోనే అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి 60 రోజులకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కాబట్టి హాజరు కావాలనే కోణంలో వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. అయితే వైసీపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక 6 మంది ఎమ్మెల్యేలు హాజరు కావాలని, మరో 5 మంది ఎమ్మెల్యేలు హాజరు కావద్దంటూ చర్చ నడుస్తుంది. అయితే ఈ చర్చ ఎంతవరకు దారితీస్తుంది? ఈ నెల 18 ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. జగన్మోహన్ రెడ్డి హాజరు అవుతారా లేదా అనే ఉత్కంఠ ప్రస్తుతానికైతే నెలకొంది. మౌనిషా, సో ఇప్పుడు ప్రధానంగా ఏ అంశాల మీద దృష్టి సారించనున్నారు ఈ సమావేశాల్లో? ముఖ్యంగా మనకి యూరియా గురించి చర్చిస్తారు ప్రధానంగా అని చెప్తున్నారు. సో మౌనిషా, ప్రధానంగా రాష్ట్రంలో చాలా సమస్యలు నెలకొని ఉన్నాయి. అయితే అటు ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ బకాయిలు కానీ, బిఏ బకాయిలు కానీ ఒకవైపు ఉండగా రైతుల సమస్యలు యూరియా లాంటి సమస్యల పైన ఆందోళన కొనసాగుతా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీల పైన కూడా ప్రతిపక్షం నిలదీసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
మొత్తం మేము అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలను కులం మతం ప్రాంతం చూడకోకుండా ఇచ్చాము. అయితే మీరు ఈ శాచ్యురేషన్ ప్రకారం మేము మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాము. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి అర్హులను తొలగిస్తున్నది. అనర్హులకు న్యాయం జరుగుతా ఉంది కానీ అర్హులకు న్యాయం జరగడం లేదు. ఈ మధ్య కాలంలో వికలాంగుల పెన్షన్ పై కూడా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసింది. అయితే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడంతో టీడీపీ కుటుంబ ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ విషయంలో కొంత వెనక్కి తగ్గింది. ఆ పెన్షన్లు తొలగించకోకుండా ప్రస్తుతానికి ఈ నెల రేపు నెల ఆ వికలాంగుల పెన్షన్లపై కూడా పెన్షన్లు కొనసాగిస్తామంటూ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఎక్కడైతే ప్రతిపక్షము పోరాటం చేయడం కానీ ప్రజా సమస్యలు గలం ఎత్తితే అధికార పక్షం ఎక్కడైనా భయపడుతుంది. ఈ కోణంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచించి అసెంబ్లీకి హాజరు కావాలని ప్రతిపక్ష పార్టీ మిగిలిన ఎమ్మెల్యేలు జగన్తో ఉన్న మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు హాజరు కావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఎక్కడైతే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ప్రజల సమస్యలను ఎజెండాగా తీసుకెళ్లినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది అటు ప్రజలు కానీ ఇటు వైసీపీలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నారు. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కిరణ్, చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అయితే ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఏపీ శాసనమండలి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అని చెప్పి గవర్నర్ ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారని ప్రచారం జరుగుతుంది. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు హాజరయ్యి అధినేత జగన్ హాజరు కాకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందుకు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని చెప్తూ ఉన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారనేది అధికారిక పక్షం ఎందుకు ఎదురుదాడి సిద్ధమవుతుంది అనేది ఇంకా చెప్పాలి. ప్రస్తుతానికి సంబంధించి అయితే అసెంబ్లీ సమావేశాలకైతే వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతారు, వాళ్ళతో పాటు జగన్ కూడా హాజరవుతారు అని చెప్తూ ఉన్నారు.